నాకు ఈ పొజిషన్ అంటే ఇష్టం. ఎప్పుడు ముందుండేవాడే లీడర్. నౌ ఐఎమ్ ది లీడర్. ఎవడరా పిలిచేది? చికాగో సుబ్బారావు గారు. డలాస్ నాయిస్ లో పిలవట్లేదా? అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమైంది మామయ్య? ఎవడానికి మామయ్య? ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మనా? నేను క్రియేటర్నా? నేను అపరిచితున్నా? నేను చంద్రముఖినా? కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కథ కొరికేస్తాను. వెళ్ళిపోతాను. వెళ్ళిపో. అసలు ఏమైంది మామయ్య? మామయ్య మామయ్య అదిగో నీ కూతురు. చంపే. అదే కానీ ప్రోగ్రామ్. నువ్వు మంత్రి అవ్వాలి కదా. ఆలోచిస్తే చంపలేరు సార్. చంపేయండి. ఎక్కడో సముద్రంలోంచి గన్స్తో డైరెక్ట్గా వచ్చి ఎవరో కూడా తెలియని అమాయకులను చంపే వాళ్ళని టెర్రరిస్ట్ అంటారు. కానీ కన్న కూతురిని తెలుసు కూడా పదవి కోసం చంపే నీలాంటి వాళ్ళని ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. హలో రామకృష్ణ బేటా. పిన్ని అక్కడికి అన్న ఏమన్నా వచ్చాడా? వచ్చాడు బేటా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎవరిని అమ్మాయిని తీసుకొచ్చాడా? అవును బేటా. మీ బాబాయ్ వాళ్ళ పెళ్లికి ఏవేవో ప్లాన్లు చేస్తున్నాడు. పిన్ని నువ్వు అలాగే ఫోన్ తీసుకెళ్ళి బాబాయ్ పక్క నుంచో. ఈ పెద్దోళ్ళంతా ఇంటేరా మన యూత్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరు. వాళ్ళ దృష్టిలో ప్రేమ ఆకాశంలో ఎగురుతున్న విమానం లాగా చాలా చిన్నది. అది ల్యాండ్ అయితే గానీ తెలియదురా. దాని చెప్పరా. తర్వాత అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాను. 4-5 రోజులు తిరిగానన్న విత్ ఫ్లవర్స్. బట్ వన్ ఫైన్ డే సండే ఇంకా ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నాను. ఎంతలో మన బ్యాచ్ ఇదిగో వీళ్ళే. అమీర్పేట్ షాపింగ్ మాల్ లో అమ్మాయిని కమెంట్ చేసిన 4 కుర్రోళ్ళని ఎరక్కుమ్మేశారు. అప్పుడు తెలిసిందన్న నేను లవ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు, భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. బాత్రూమ్ మార్చేద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? నేనెప్పుడు 10 విషయాలు చెప్తా. అందులో 6 అబద్ధాలు 4 నిజాలు ఉంటాయి. కానీ నీ విషయంలో ఒకటే చెప్తున్నా. నువ్వంటే నాకు ఇష్టం. నేను ఇల్లు ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పటికిప్పుడంటే నేను అమ్మని రెడీ చేయొద్దు. అమ్మా మసీదులో మీరు చూసింది నన్నే, కానీ వాడు నేను కాదు. ఎలా ఎలా కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేదు సార్. పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, దివ్య కోసం. దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే. రేపు దానికి కాబోయే మొగుడిని కూడా నేనే. మిస్ అవుతున్నావు. మీరు నన్ను పట్టుకోవడం కాని పని. ఆ విషయం మీకు తెలుసు. అదే అభిగాడు చూడు, తెలివైనాడు కాబట్టి నేను ఎలాగో దొరకనని తెలిసి నా లవర్ని తీసుకెళ్లాడు. ఇప్పుడు అవసరం నాది కాబట్టి సచ్చినట్టు నేనే వాడి దగ్గరికి వెళ్ళాలి. అదే అమ్మాయి మీ దగ్గర ఉంటే నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా. కదా దా. ఐడియా వచ్చిందిరా బాబా. ఒక నిమిషం. శైలు నీకు ఇవి నచ్చినాయా? బాగున్నాయిగా. ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? బాగుంటాం వేరు, నచ్చటం వేరంటే. బాగుంటే చూసి వెళ్ళిపోతాం, నచ్చితేనే కావాలనుకుంటాం. శైలు నచ్చినాయా? ఓ మాట చెప్పొచ్చు కదరా. చెప్పలేనప్పుడు ఒక మాట నా గజాకే వేలు చూపిస్తావరా? సారీ ఆడెయ్యి ఎయ్యి అంటే ఎయ్యకుండా ఏం పీకుతున్నారా? గజ అంటే ఎవరో? ఎవరు? సూరిగాడి ఫ్రెండ్. సూరిగాడు ఎవడు? నేనే అన్నా. నువ్వెవరు? పొద్దున్న
మనకన్నా సైడ్ సార్. అబద్ధాలు చెప్పమని నోరిచ్చాడు, నిజాలు చెప్పమని కళ్ళు ఇచ్చాడు. అనుకుంటాం కానీ ఎక్కడ మర్చిపోగలం సార్. స్కూల్లో చదివిన న్యూటన్స్లో గుర్తుండదు, ఇంటర్లో చదివిన హోమ్స్లో గుర్తుండదు, ఇంజనీరింగ్ చదివిన బెనోలిస్ తీయడం గుర్తుండదు. కానీ మనం లవ్ చేసిన అమ్మాయిని ఫస్ట్ టైం ఎప్పుడు చూసాం, ఎక్కడ చూసాం, ఏ డ్రెస్లో చూసాం అనేది మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం. గుర్తుంచుకోవాలని చదివే చదువు మాత్రం మర్చిపోతాం, కానీ మర్చిపోవాలనుకున్న అమ్మాయిని మాత్రం. వరంగల్ కాలేజ్ లో పోరగాళ్లను ఉచ్చబోయించిన పిల్లే గుడ్డిదైతే ఎల్క ఎగురెగురు చూపెట్టిందంట. ఈ జాతిలన్న పుల్లా ఏ పాగల్ కాదు నేను ఇడిచిపెట్టిపోనీకి సముకుచి చోడుకేనే లేపుకెళ్ళిపోతాలే. కొంతకాలం ట్రావెల్ అయ్యాక తను మనకి కరెక్టా కాదా అన్న డెసిషన్కి వస్తాం, లేదా డెసిషన్ తీసుకోవడం కోసం ట్రావెల్ అవుతాం. కానీ తన విషయంలో రెండూ కాదు. తను చూసిన ఫస్ట్ మూమెంటే తెలిసిపోయింది. పైకి కనిపిస్తున్న సాఫ్ట్ ఏం కాదాడు. తినే ఫోర్క్తో అక్కడ చీఫ్ డాక్టర్ గొంతులో కస్సా పొడిస్తే ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటారు. మార్నింగ్ వార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ అరెస్ట్ చేసిన పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ని చూసారా ఎప్పుడైనా? పైనున్న 2 బటన్లు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియల్. మీకు నిద్రపోయే వాళ్ళని చంపడం అలవాటేమో, నాకు నిద్ర లేపి చంపడం అలవాటు. पता है मैं कौन हूँ? తలకి యూఎస్బి పోర్ట్ పెట్టుకుని తిరుగుతున్న ఒకే ఒక ఇడియట్. వాడి పేరేంటి? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. వాడే మన టార్గెట్. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. సాగర్, ప్రింట్ రాకపోతే అద్దాలు పగలగొడతావు, కాలేజ్లో గొడవలు పడతావు, టికెట్లు లేకపోతే పరువు పోద్ది అంటావు. అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే పిచ్చా? అభిమానం అండి బాబు. కళ్ళకి ఎక్కాయా? లేదురా, నెత్తి మీద ఉన్నాయి. చాలా ఎత్తుకుని చూసే మనసు ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఉంటాయి.